ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్మోజ్ జలసంధి మూసివేత వెరసి చమురు సరఫరాపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ యుద్ధం ఇప్పట్లో ముగుస్తుందనే ఆశలు రోజురోజుకి సన్నగిల్లుతున్నాయి. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనే భయాలు వెంటాడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం దిశగా నెడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఖతార్ బాంబు పేల్చింది. యుద్ధం మరో 2 వారాలు ఇలాగే కొనసాగితే చమురు ధరలు చుక్కల్ని చూపిస్తాయని హెచ్చరించింది. 7వ రోజుకు చేరుకున్న ఈ భీకర పోరాటం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందా? ఈ వినాశనాన్ని ఆపగలిగే శక్తి కేవలం భారత్కు మాత్రమే ఉందా? ఇరాన్ మరియు అమెరికా మధ్య శాంతిని నెలకొల్పడానికి ప్రధాని మోదీ చేస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే 60 రూపాయలు పెరిగిన 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్. నేతన్యాహును ఒప్పించి యుద్ధాన్ని ఆపగలిగే సత్తా మోదీకి ఉందా? చమురు ధరలు 15% పెరిగి బ్యారెల్ $87లకు చేరుకుంది. 2 వారాల్లో పెట్రోల్ 50 రూపాయలు, డీజిల్ 70 రూపాయలు పెరిగే ఛాన్స్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ప్రస్తుతం ఇరాన్ మరియు అమెరికా మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. అమెరికా అండతో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఇరాన్ పైన విరుచుకుపడుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలను, వారి బాలిస్టిక్ మిసైల్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడమే కాకుండా అక్కడ ప్రభుత్వ మార్పు తీసుకురావాలని అమెరికా పట్టుబట్టి ఉంది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా పటిష్టంగా ప్రతిఘటిస్తోంది. దీనివల్ల ఇండియన్ ఓషన్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇది అంతర్జాతీయ నౌకా రవాణాపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం మరో 2 వారాల పాటు కొనసాగితే ప్రపంచ చమురు ధరలు భారీగా పెరిగి బ్యారెల్ $150 వరకు చేరుతుందని ఖతార్ ఇంధన మంత్రి సౌద్ ఆల్ కాబీ ఫైనాన్షియల్ టైమ్స్లో అన్నారు. అలాంటి పరిస్థితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు. దీర్ఘకాలిక యుద్ధం కారణంగా గల్ఫ్ ఇంధన ఎగుమతిదారులు ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తుందని ఆల్ కాబీ అన్నారు. ప్రపంచానికి పెను సంక్షోభం పొంచి ఉందని హెచ్చరికలు చేశారు. ఘర్షణ తక్షణమే ఆగిపోయినప్పటికీ తమ దేశంలోని అతిపెద్ద చమురు రిఫైనరీ ఇరాన్ డ్రోన్ దాడి తర్వాత సాధారణ పరిస్థితికి చేరుకోవడానికి ఖతార్కు వారాల నుంచి నెలల టైం పట్టొచ్చని ఆయన అన్నారు. లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఖతార్. ప్రపంచ సరఫరాలో 20% వాటా కలిగిన ఖతార్ ఆసియా, ఐరోపా మార్కెట్లలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే వారం రోజుల్లోనే చమురు ధరలు 15% మేర పెరిగి బ్యారెల్ $87లకు చేరుకుంది. అందుకే భారత్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర అంతకంతకు పెరిగింది. భారత్ అంతటా అనేక రాష్ట్రాల్లో ఎల్పీజీ సిలిండర్లు ఖరీదైనవిగా మారాయి. 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధర 60కి పెరిగింది. హైదరాబాద్లో $965 రూపాయలు, ఢిల్లీలో 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధర 853 నుంచి 913కి చేరింది. కొత్త రేట్లు మార్చి 7 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని వర్గాలు తెలిపాయి. హైదరాబాద్లో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర 115కు పెరిగింది. ఈ రోజు మార్చి 7 నుంచి అమల్లోకి వస్తుంది. హైదరాబాద్లో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు 1961 రూపాయలుగా ఉంది. ఇది కొత్త ధర అమల్లోకి వచ్చిన తర్వాత 2076 రూపాయలైంది. సిలిండర్ ధరల్లో ఈ కొత్త మార్పు ఏప్రిల్ 2025 ధరల పెరుగుదల తర్వాత జరిగింది. ఢిల్లీలో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర 115కు పెరిగి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర 1883గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర 1835 అవుతుంది. సిలిండర్ ధరల పెరుగుదల విస్తృతంగా భయాందోళనకు గురి చేసింది. సరఫరాలో ఈ తీవ్రమైన మార్పులు ప్రజల జేబులపైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే భారత్ వంటి దేశాలపైన పెను ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. దీనివల్ల సామాన్యుడి బతుకు భారమవుతుంది. కేవలం భారత్ మాత్రమే కాదు, అమెరికా మిత్ర దేశాలైన యుఏఈ, సౌదీ అరేబియా, బెహ్రాయిన్ మరియు ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు కూడా వణికిపోతున్నాయి.
యుద్ధం కనుక ముదిరితే వారి చమురు బావులు, రిఫైనరీలు మరియు బుర్జ్ ఖలీఫా వంటి భారీ కట్టడాలు ఇరాన్ మిస్సైళ్ల దాడికి నేలమట్టమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. యుద్ధాన్ని ఆపడానికి చైనా ముందుకొచ్చినప్పటికీ ప్రపంచ దేశాల చూపు మాత్రం భారత్ వైపే ఉంది. దీనికి ప్రధాన కారణం ప్రధాని మోదీకి ఉన్న అంతర్జాతీయ పలుకుబడి. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతోనూ అటు గల్ఫ్ దేశాధినేతలతోనూ మోదీకి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. నేతన్యాహును ఒప్పించి యుద్ధాన్ని ఆపగలిగే సత్తా భారత్కు మాత్రమే ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ ఇప్పటికే ఇరాన్ విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతూ తెర వెనుక రాయభారాన్ని వేగవంతం చేసింది. తాజా సమాచారం ప్రకారం ఇరాన్ కూడా కొన్ని షరతులతో శాంతి చర్చలకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. యుద్ధం వల్ల కలిగే ప్రాణ, ఆస్తి నష్టాలను గుర్తించిన ఇరు పక్షాలు ఇప్పుడు మధ్యవర్తిత్వానికి సిద్ధమవుతున్నాయి. భారత్ మరియు యుఏఈ దేశాల చొరవతో ఈ చర్చలు కనుక సఫలమైతే రాబోయే కొద్ది రోజుల్లోనే యుద్ధానికి బ్రేక్ పడే అవకాశం ఉంది. భారతదేశం ప్రపంచ శాంతి కోసం చేస్తున్న ఈ ప్రయత్నం పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అంతర్జాతీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.